నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. భారతదేశంలో వృత్తి విద్య మరియు శిక్షణ వైపుకు కొనసాగుతున్న అద్భుతమైన పయనానికి ఇది ఆరంభం. ఒక ఆస్పైరింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా మన వృత్తి విద్య శిక్షణా వ్యవస్థను రూపొందించే కీలక ఏజెన్సీలు మరియు అర్హత ఫ్రేమ్‌వర్క్‌ల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మేము నైపుణ్యాభివృద్ధి భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుతున్నామో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని నేర్చుకుంటారు. వివిధ వృత్తి విద్యా సంస్థలను జాబితా చేయటం, డీజీటీ పాత్రలను మరియు విధులను వివరించటం, ఎన్సీవీటీ మరియు దాని ప్రధాన విధులను వివరించటం. భారతదేశంలో ఇప్పుడు వృత్తి విద్యా పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. సంక్షిప్తంగా చెప్పాలంటే వృత్తి విద్య నిర్దిష్ట ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలతో వ్యక్తులను స్వయం ఉపాధి పొందేందుకు సన్నద్ధం చేస్తుంది. వాస్తవానికి ఇది కళాకారుడికి నైపుణ్యతలో శిక్షణిస్తుంది. సాధారణంగా ఒక వృత్తికి చెందిన నైపుణ్యం కలిగిన కార్మికుడు అనేక పరిశ్రమలలో నైపుణ్యం కలవాడిగా గుర్తింపబడతాడు. 1940 నాటి నుండి భారతదేశంలో వృత్తి విద్యా శిక్షణ గొప్ప చరిత్రను కలిగి ఉంది. ఇది ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లోని కోని అనే ప్రదేశంలో ప్రారంభమైంది. కోని బిలాస్పూర్లో ఒక ప్రాంతంలో ఆరంభించబడింది. భారత ప్రభుత్వం వార్ టెక్నీషియన్స్ ట్రైనింగ్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇది వ్యక్తులను తక్షణమే ప్రాక్టికల్గా వర్తించే నైపుణ్యాలకు సన్నద్ధం చేయడంలో ఒక ముఖ్యమైన దశ. ఈ పథకం 1946లో టెక్నికల్ ట్రైనింగ్ స్కీమ్గా పరిణామం చెంది ప్రయోగాత్మకంగా శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారించింది. ఈ ప్రయత్నాలు సమగ్ర వృత్తి శిక్షణా పథకానికి దారితీసి ప్రాథమికంగా నిర్వీర్యమైన సేవా సిబ్బందికి శిక్షణివ్వడాన్ని ఇది లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది 1950లో నిలిపివేయబడింది. ఆపై ప్రభుత్వం పౌర వృత్తి శిక్షణపై దృష్టి సారించింది. మాజీ సైనికులకు శిక్షణ పథకాలను ముగించిన తర్వాత భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్యను చేపట్టింది. 1950లో కార్మిక మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కింద పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఐటీఐలుగా స్థాపించబడ్డాయి. నేడు భారతదేశంలో వృత్తి విద్యను నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పర్యవేక్షిస్తుంది. ఎంఎస్డిఈలో ఉన్న ముఖ్య ఏజెన్సీలలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ డీజీటీ కూడా ఉంది. వారు వృత్తి విద్యను సమన్వయం చేయడంలో మరియు మెరుగుపరచడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఒక డైనమిక్ పబ్లిక్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పడిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎస్డిసి దీనిలో మరొక కీలక సంస్థగా ఉంది. ఎన్ఎస్డిసి ప్రైవేట్ రంగ కార్యక్రమాలను నిధులతో మరియు ప్రోత్సాహంతో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. నైపుణ్యాభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెద్ద ఎత్తున తీర్చిదిద్దడంలో మరియు ప్రోత్సహించడంపై వారి దృష్టి కేంద్రీకృతమై ఉంది. చివరగా ఇందులో జాతీయ వృత్తి విద్య మరియు శిక్షణా మండలి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎన్సీవీఈటీ కూడా ఉంది. ఎన్సీవీఈటీ వృత్తి విద్య మరియు శిక్షణలో నిమగ్నమై ఉన్న సంస్థల ప్రమాణాలను నిర్వహించడంతో పాటు సమర్థవంతంగా పనిచేస్తాయని నిర్ధారిస్తుంది. నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ ఎన్ఎస్క్యూఎఫ్ తో వృత్తి విద్యను ఒకే కూటమిలో చేర్చే లక్ష్యంతో ఈ ఏజెన్సీలు సామరస్యంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ ఏజెన్సీలను వివరంగా చూద్దాం. ఇప్పుడు డీజీటీతో ప్రారంభిద్దాం. డీజీటీ లేదా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ భారతదేశంలో వృత్తి విద్యా శిక్షణ మొత్తాన్ని జాతీయ స్థాయిలో పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేసే ఏపెక్స్ సంస్థగా పనిచేస్తుంది. ఇందులో మహిళలకు వృత్తి శిక్షణ ద్వారా సాధికారత కల్పించడం మరియు ఉపాధి కల్పించే యువతను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. అలాగే ఇది దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని కూడా అందిస్తూ ఆర్థిక అభివృద్ధికి మరియు స్థిరత్వానికి దోహదపడుతుంది. ఇప్పుడు డీజీటీ యొక్క ప్రధాన పాత్రలను పరిశీలిద్దాం. అవి వృత్తి శిక్షణ కోసం విధానాలను రూపొందించటం, క్రాఫ్ట్స్మెన్ అంటే హస్త కళాకారులు మరియు క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ శిక్షణ పథకాలకు శిక్షణ సౌకర్యాల సామర్థ్యాన్ని పెంచడం, శిక్షణ పరిధి ప్రమాణాలను రూపొందించడం, కోర్సు పాఠ్యాంశాలను సవరించడం, అనుబంధ సంస్థలను మంజూరు చేయడం, ట్రేడ్ టెస్ట్ను కండక్ట్ చేయడం మరియు సర్టిఫికేషన్.
డీజీటీ అనుసంధాన సంస్థలు కార్మిక మార్కెట్లోని వైవిధ్య విభాగాలను అందించే విస్తృత శ్రేణి శిక్షణా కోర్సులను అందిస్తాయి. ఇది సిటిఎస్, సిఐటిఎస్, ఐటిఐ గ్రాడ్యుయేట్లు, పారిశ్రామిక కార్మికులు, సాంకేతిక నిపుణులు మరియు మరిన్నింటిపై ప్రోగ్రాంలను అందిస్తుంది. వివిధ నైపుణ్య స్థాయిలు మరియు వృత్తుల యొక్క నిర్దిష్ట అవసరాలను పరిష్కరిస్తుంది. ఈ కార్యక్రమం మహిళలకు, వికలాంగులకు మరియు ఎస్సీ/ఎస్టీ వర్గాలకు కూడా అందుబాటులో ఉంచుతూ ప్రతి ఒక్కరికి వారి నైపుణ్యాలు మరియు వృత్తి సామర్థ్యాలు పెంచుకునే అవకాశం ఉందని నిర్ధారిస్తుంది. అయితే డీజీటీ కేవలం శిక్షణతోనే ఆగిపోదు. ఇది శిక్షణ ఆధారిత పరిశోధనను కూడా నిర్వహిస్తుంది. ట్రైనీలు మరియు ఇన్స్ట్రక్టర్లు ఇద్దరికీ శిక్షణ అనుభవాన్ని మెరుగుపరచడానికి సూచనాత్మక మీడియా ప్యాకేజీలను అభివృద్ధి చేస్తుంది. వేగంగా మారుతున్న ప్రపంచంలో శిక్షణ కార్యక్రమాలు సంబంధితంగా ఉండేలా డీజీటీ సాంకేతికత మరియు కొత్త బోధనా పద్ధతులను అప్గ్రేడ్ చేసే కొత్త బోధనా విధానాలను అమలుపరుస్తుంది. వృత్తి విద్య మరియు శిక్షణ కోసం ఏర్పాటైన నేషనల్ కౌన్సిల్ అమలు కోసం డీజీటీ ఒక సెక్రటేరియట్లా పనిచేస్తుంది. 2018లో స్కిల్ స్పేస్లో ప్రస్తుతం ఉన్న రెగ్యులేటరీ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ సంస్థ ఎన్సివిటి మరియు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎన్ఎస్డిఏ సంస్థలను కలిపి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎన్సివిఈటిగా ఏర్పాటు చేశారు. ఈ కొత్తగా మర్జ్ అయిన సంస్థ అటువంటి సంస్థల పనితీరుకు కనీస ప్రమాణాలను ఏర్పాటు చేయడం ద్వారా వృత్తి విద్య మరియు శిక్షణలో నిమగ్నమైన సంస్థల పనితీరును నియంత్రిస్తుంది. వృత్తి విద్య మరియు శిక్షణలో నిమగ్నమై ఉన్న సంస్థలలో ఉన్న ప్రధాన రకాలు ఇవి: అవార్డింగ్ బాడీస్ మరియు అసెస్మెంట్ బాడీస్. అవార్డింగ్ బాడీ అనేది ఉన్నత నాణ్యత శిక్షణ మరియు అసెస్మెంట్ల ద్వారా ఎన్ఎస్క్యూఎఫ్ అర్హతలతో అలైన్ చేయబడిన ట్రైనీలకు సర్టిఫికేషన్లను ప్రదానం చేసే సంస్థ. అసెస్మెంట్ ఏజెన్సీ ఏఏ అనేది ఒక అభ్యాసకుడు పరీక్షల ద్వారా నైపుణ్యం లేదా అర్హతలో యోగ్యత మరియు అర్హత సాధించడానికి అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో అంచనా వేసే సంస్థ. ఇప్పుడు ఎన్సివిఈటి యొక్క విధులను చూద్దాం. అవి అవార్డింగ్ బాడీస్లను గుర్తించడము మరియు నియంత్రించడం, అసెస్మెంట్ బాడీస్లను గుర్తించడము మరియు నియంత్రించడం. అవార్డింగ్ బాడీస్ అభివృద్ధి చేసిన అర్హతలను ఆమోదించడం. అవార్డింగ్ బాడీస్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణా సంస్థలను పరోక్షంగా నియంత్రించడం. పరిశోధన మరియు సమాచారాన్ని వ్యాప్తి మరియు గుర్తింపు పొందిన సంస్థలపై ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను అమలు చేయటం. కొన్ని పాఠ్యపుస్తకాలలో ఎన్ఎస్డిసి మరియు నిమి లోగోలను తప్పనిసరిగా మీరు చూసి ఉంటారు. వృత్తి విద్యా రంగంలో వీరిది కీలక పాత్ర కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అనేది భారత ప్రభుత్వంచే 2008లో స్థాపించబడిన ఒక లాభాపేక్ష లేని లిమిటెడ్ కంపెనీ. ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంఎస్డిఈ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ఎన్ఎస్డిసి పెట్టుబడి వాటాలో 49% కలిగి ఉంది. అయితే మిగిలిన షేర్లు ప్రైవేట్ రంగం యాజమాన్యంలో ఉన్నాయి. ఎన్ఎస్డిసి పెద్ద నాణ్యమైన మరియు లాభాపేక్షతో కూడిన వృత్తి విద్యా సంస్థల స్థాపనను ఉపక్రమించటం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్కిల్ ట్రైనింగ్, నైపుణ్య శిక్షణను అందించే సంస్థలకు కూడా ఇది నిధులను సమకూరుస్తుంది. మరోవైపు నేషనల్ ఇన్స్ట్రక్షనల్ మీడియా ఇన్స్టిట్యూట్ నిమి అనేది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంఎస్డిఈ కింద స్వతంత్రంగా పనిచేసే ఒక సంస్థ. నిమి ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్, కాంటెంట్, ప్రశ్న బ్యాంకులు, ట్రైన్ మీడియా డెవలపర్లకు మరియు ట్రైనర్లకు శిక్షణ ఇవ్వటం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లోకి పుస్తకాలను అనువాదం చేయటం, ఇతర వృత్తిపరమైన వాటాదారులతో నెట్వర్క్ చేయడం, వృత్తి విద్యా కోర్సుల కోసం వనరుల కేంద్రాలను సృష్టించడం, బోధనా పద్ధతులు అభివృద్ధి రంగంలో పరిశోధనను ప్రోత్సహించడం మరియు కన్సల్టెన్సీ సేవలను అందించడం వంటి వాటికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ముగించే ముందు ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: వివిధ వృత్తి విద్యా సంస్థల జాబితా చేయటం, డీజీటీ పాత్రలను మరియు విధులను వివరించటం, ఎన్సివిఈటి మరియు దాని ప్రధాన విధులను వివరించటం,
ఈరోజు మా సెషన్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. రాబోయే ఉత్తేజకరమైన సెషన్లకు సిద్ధంగా ఉండండి, స్ఫూర్తిని పొందండి, ఆసక్తిగా ఉండండి మరియు మార్పు తేవడానికి కట్టుబడి ఉండండి.